నిన్ను కనేటప్పుడు నీ అనుమతి తీసుకునే కందా మీ అమ్మ? నిన్ను అడిగే నేను నిన్ను పెంచానా? కన్న కొడుకు పోస్ట్ కార్డు లాంటివాడు. ఒక్కసారి డబ్బాలో వేసిన తర్వాత రాసుకున్న వాడికి ఏ అధికారాలు ఉండవు, కానీ అందుకున్న వాడికి అన్ని హక్కులు ఉంటాయి. కాకపోతే ఈ కార్డుకి మనమే ఎక్కువ బేరింగ్ చెల్లించాల్సి వచ్చిందానికి. బిడ్డల మీద మమకారం ఉండొచ్చు, కానీ అధికారం ఉంటుందని ఊహించుకోవడం తప్పని తెలియక. చాలేవయ్యా, పెళ్ళాన్ని కాపురాన్ని పిలుచుకోలేక తవట దద్దమలా కూర్చుంది చాలక నాకు నీతో చెప్పొచ్చావా? చూడు, నీ పిచ్చి చేస్తాల్ని బెర్రి వాగుని చూస్తూ సహించి సంకనేసుకోవడం మీ వాళ్ళు చేయొచ్చేమో, కానీ ఇంకొక క్షణంలో నువ్వు బయటకు నడవకపోతే నిన్ను మెడబట్టుకు బయటకు గెంటాల్సి. ఈ పెళ్లికి తమ అభ్యంతరం ఏమిటో తెలుసుకోవచ్చా కొడుకు గారు? నేను వేరే అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాను. ఇక్కడ నేను మరొకరికి మాటిచ్చాను. ఎవరిని అడిగిచ్చారు? నాతో మాట వరుసకైనా చెప్పారా? అదేమిట్రా? నువ్వు వాగవే. ఏరా, నిన్ను కనేటప్పుడు నీ అనుమతి తీసుకునే కందా మీ అమ్మ? నిన్ను అడిగే నేను నిన్ను పెంచానా? నువ్వు ఏడుస్తున్నప్పుడు నిన్ను అడిగే జోలపాడిందా మీ అమ్మ? నీ పెర్మిషన్ తీసుకుని నిన్ను అడిగి నీకు చదువు సంఖ్యలు చెప్పించానా? ఇన్ని సంవత్సరాలు అక్కర్లేని ఈ అనుమతులు అర్జీలు ఇప్పుడు కావాల్సి వచ్చాయారా? ఏం మాట్లాడమే? అది ఇది ఒకటేనా? నా పెళ్లి నా ఇష్టం. ఎవరితో నువ్వు ఇలా మాట్లాడేది? నువ్వు ఉండు జానకి. ఈ పోస్ట్ మాస్టర్ కి నీ కొడుకు కొత్తగా పోస్టల్ రూల్స్ నేర్పుతున్నాడే. జానకి కన్న కొడుకు పోస్ట్ కార్డు లాంటివాడు. కార్డు బజార్లో ఎవరైనా కొనుక్కోవచ్చు, దాని మీద ఏదైనా రాసుకోవచ్చు, కానీ ఒక్కసారి డబ్బాలో వేసిన తర్వాత రాసుకున్న వాడికి ఏ అధికారాలు ఉండవు, కానీ అందుకున్న వాడికి అన్ని హక్కులు ఉంటాయి. కాకపోతే ఈ కార్డుకి మనమే ఎక్కువ బేరింగ్ చెల్లించాల్సి వచ్చిందానికి, అంతే తేడా. నాన్న, నువ్వు రైతు బాబు, నువ్వే రైతు. బిడ్డల మీద మమకారం ఉండొచ్చు, కానీ అధికారం ఉంటుందని ఊహించుకోవడం తప్పని తెలియక నా కొడుకు పెళ్లి నా ఇష్టం అనుకున్నాను. తండ్రికే చెయ్యకూడడం తప్పు చేశాను బాబు. ఐఎమ్ సారీ, ఐఎమ్ వెరీ సారీ. నువ్వు ఈ పెళ్లి కాదంటే వరలక్ష్మి పెళ్లి ఆగిపోతుందిరా. ఏ, అది మాత్రం ఆయన కూతురు కదా? ఆయన కూతురు ఆయన ఇష్టం, నాకెందుకు? అది నా కూతురే. అవునరా, అది నా కూతురే. నువ్వేదో ఉద్ధరిస్తావని నేను నా కూతురికి అనలేదురా. ఇంత రాద్ధాంతం చేసి నా కొడుకుని దేవరించే అసమర్థుడు కూడా కాదు నేను. ఓరా, నీ బతుకుని ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఏమండి, రేపు అయితే కాళ్ళు కడిగి కన్యాదానం చేసినప్పుడు నీతో రక్తం పంచుకు పుట్టిన పాపానికి నీ చెల్లెల మీద అక్షంతలు వేయడానికి పెళ్లి పందిట్లో కూడా నువ్వు రానక్కర్లేదు. ఇంత జరిగిన తర్వాత వీడు నా కొడుకు కాదు, నేను వాడి తండ్రిని కాదు. ఇంట్లోంచి బయటికి పోరా. చాలేవయ్యా, పెళ్ళాన్ని కాపురాన్ని పిలుచుకోలేక తవట దద్దమలా కూర్చుంది చాలక నాకు నీతో చెప్పొచ్చావా? అనవసరంగా నోరు పారేసుకోకండి మిస్టర్ సౌందర్యాదేవి. ఒరే వంశోద్ధారక, నువ్వు వాగరా, నేను చెప్తాను. చూడమ్మా, ఇప్పుడు నువ్వు వాడేవే చవట దద్దమ్మా అని, ఆ మాట నీకు అర్థం తెలుసమ్మా? ఇప్పుడు చాలా తక్కువ మందికి ఆ మాట వాడాలమ్మా. పెళ్ళాన్ని నోటికి భయపడి ఎదురు చెప్పలేని వాళ్ళకి, కట్టుకున్న ఆడది ఇల్లు పట్టునట్టు తిరుగుతున్నా సరే పళ్ళెత్తు మాట అనలేని వాళ్ళకి, బరి తెగించిన ఆడదానికి పళ్ళు రాలకొట్టి చేతిలో పెట్టలేని వాళ్ళకి, ఇంతెందుకమ్మా టూకీగా చెప్పాలంటే గజ్జల గుర్రంలా పరాయి వాళ్ళ ఇళ్ళకొచ్చి కాలు దువ్వడానికి ఆలోచించిన నీ మొగుళ్ళు లాంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళని చవట దద్దమ్మ అనొచ్చమ్మా. ఇదిగో ముసలాయనా. అమ్మ కుర్ర కుంక, ఎంత మాటనో. అవును, నేను ముసలాయనే, కానీ నా కూతురు వయసులో ఉన్న నువ్వు నోటికొచ్చేట్టుగా ఆవాకులు చవాకులు పేలుతూ ఉంటే చంప పగల కొట్టాలనిపిస్తోంది. కాకపోతే కొంచెం ఆలోచిస్తున్నాను. అది నీ వల్ల కాదు, నన్ను కన్న తండ్రి కట్టుకున్న మొగుడే ఆ పని చేయలేకపోయారు. అందుకే ఓట్ల గిత్తలా రంకెలేస్తున్నావు. చూడు, నీ పిచ్చి చేస్తాల్ని బెర్రి వాగుని చూస్తూ సహించి సంకనేసుకోవడం మీ వాళ్ళు చేయొచ్చేమో, కానీ ఇంకొక క్షణంలో నువ్వు బయటకు నడవకపోతే నిన్ను మెడబట్టుకు బయటకు గెంటాల్సి వస్తుంది. వెళ్ళు బయటకెళ్ళి. ఇదిగో, నన్నేమనుకుంటున్నావో? నువ్వు బయట కాలు పెట్టి మాట్లాడవే. వీధి కుక్కల్లాగా మురిగే నీలాంటి బజారు మనుషులతో మాట్లాడాల్సిన గతి నాకు లేదు. వెళ్ళి దిక్కుంటాడు చెప్పుకో. చూస్తాను, నీ అంత చూస్తాను. వెళ్ళవే పిల్లకాకి. అమ్మా సీత, దాని గురించి నువ్వేం పట్టించుకోకమ్మా. ఏనుగు వెళ్తూ ఉంటే కుక్కలు మురుగుతాయి, వాటి గురించి మనం పట్టించుకుంటావా? ఇది కూడా అంతే. ఎరా కుమారరత్నం, అవసరానికి ఆదుకున్న మనీ ఆర్డర్ లాగా కరెక్ట్ గా టైంకి ఎంత బాగా దిగబడ్డావురా. నీ లెవెల్ ఎంత పెరిగిపోయిందిరా. ఏవి లెవెలు, ఏవి కథ. ఏ ఎస్పీ పెళ్ళం మూలాన్ని పెళ్ళాన్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టావో ఆ శిఖండికే ఎదురు తిరిగి నువ్వు సమాధానం చెప్పావు చూడు. అప్పుడే నువ్వు నా దృష్టిలో ప్రత్యేక తపాలా బిల్ల విడుదల చేయాల్సినంత ఎత్తుగా ఎదిగిపోయావురా. రేయ్, ఏ నుంచి అది నీ పెళ్ళాం, నువ్వు భర్తవి. మీ సంసారం మధ్యకి నేను రానంతే. నాన్న, నిజంగానా? నీ తోడురా. సీత, ఆగు.
ఇన్నాళ్ళు నీలాంటి పెంకి పెళ్ళాన్ని దొరకటం నా తలరాత అనుకుని భరించాను, కానీ చివరికి నువ్వు ఇలా బరి తెగించి ఊరి మీద పడతావు అనుకోలేదే. ఆడపుటక పుట్టి మరో ఆడదాని శీల మీద నింద వేయడానికి నీ నోరెలా వచ్చింది? అది నాలుక తాటి పట్ట. నువ్వు ఆడదానివి కాదే, రాక్షసుని, బ్రహ్మరాక్షసుని. నీలాంటి శూర్పణకతో కాపురం చేయడం కంటే ఉరేసుకుని చావడం నయమే. చెప్తా, ఈ పని ఇలా కదే. నిన్ను ఈ రోజు నుంచి నీ చావు నువ్వు చావు. ఇక నీకు నాకు ఏ సంబంధం లేదు. ఇన్నాళ్ళు అంతో ఇంతో నీ పుట్టింటి సొమ్ము తిన్న పాపానికి నీ మొండితనం, బండతనం, రాక్షసత్వం అన్ని భరించాను. ఇక నా ఓపిక చచ్చిపోయింది. నీ కొంప, నీ బతుకు నీకే వదిలేసి నేనే వెళ్ళిపోతున్నాను. రాజా వాసిరెడ్డి వారి ఆడపడుతులా బతుకుతావు, లేకపోతే మొగుడు వెలేసిన ఆడదానిలా బజార్న పడతావు. నీ ఇష్టం, నీ కర్మ, అనుభవించు. ఏమండి, తప్పులన్నీ మీ దగ్గర పెట్టుకుని నన్నంటారేటండి? ఎవరైనా చనివిస్తేనే చంకనెక్కుతారు, లొంగే కొద్దీ నెత్తికెక్కుతారు. పెళ్ళైనా అంతేనండి. నేను కాపురానికి వచ్చిన మొదటి రోజునే చెంప పగలు కొట్టి ఈ చోటు ఇదే అని మీ కాళ్ళు చూపిస్తే అక్కడే పడుండేదాన్ని కదా. నేను నెక్లెస్ అంతా పుచ్చుకున్నప్పుడే తను దాచి కొట్టి ఇలాంటి తప్పుడు పనులు చేయొద్దంటే మళ్ళీ తలెత్తదన్నా. ఇంటి పనికి కానిస్టేబుల్ అని పిలిపించినప్పుడు మొదట్లోనే మీరు ఇదేం పనని ఒక్క చెంప దెబ్బ కొట్టుంటే నా బతుకుల బజార్న పడేదా? కలెక్టర్ కి మంచినీళ్ళు అందివ్వడం కూడా తప్పుడు బుద్ధితో చూడాలా అని ఆనాడే నన్ను మొహం ఆయిగొట్టుంటే నేను వాళ్ళ వీధిని పడేదన్నా. చెప్పండి, తప్పంతా మీది. పెళ్ళాన్ని నెత్తికెక్కించుకోవడం మీ తప్పండి. సౌందర్య, ఇప్పుడు నీ మొగుడుగా చెంప పగలగొట్టి మరీ చెప్తున్నాను. పద, ఏ కలెక్టర్ గారి కాపురంలో నువ్వు చిచ్చు పెట్టావు ఆ కలెక్టర్ గారి కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పుకో. చూస్తావే, పద. సౌందర్య, తెలుసో తెలియకో నువ్వు తొందరపడి నా మీద విరుచుకుపడ్డా 2 సార్లు నాకు మంచి జరిగింది. ఆనాడు నువ్వు చేసిన అవమానమే నాలో కలెక్టర్ని కావాలన్న పట్టుదలకు పునాదయ్యింది. మళ్ళీ ఈ రోజు నీ ఆవేశమే మా భార్యాభర్తలను తిరిగి కలిసే అవకాశం కల్పించింది. అబ్బా, మీరు అలా అనకండి మేడం. ఆవిడ గారి పిచ్చి కోపం మూలంగా నిజంగానే చాలా ఉపయోగం ఉందనుకుని ఇంకా రెచ్చిపోతుంది. మీరు మరేనండి, ఇంత జరిగా కూడా ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా ఉండడానికి నేనేమన్నా పిచ్చిదాన్నా? రాజా వాసిరెడ్డి తప్పు సౌందర్య, అలా అనకూడదు. పెళ్ళై ఇంటి పేరు మారిన ఆడదానికి పుట్టింటి పేరైతే అధికారం లేదు. మంచైనా చెడైనా, కష్టమైనా సుఖమైనా కట్టుకున్న వాడితో కలిసి పంచుకోవాల్సిందే గాని కన్నవారికి ఆశపడితే భర్తను అవమానించినట్టే. అందాక ఎందుకు? అధికారానికి కలెక్టర్నైనా ఆడదానిగా నేను పోలీసుడు పెళ్ళాన్ని. ఉద్యోగంలో ఆయన నాకు సెల్యూట్ చేస్తారు, ఇంట్లో నేను ఆయన కాళ్ళు పడతాను. ఆహా, బంగారం లాంటి మాట చెప్పావమ్మా. 12 కాపురానికి 12 సూత్రాలు ఉంటాయని నాకు తెలుసు, కానీ ఇది 13 సూత్రం. బాగుందమ్మా. పేరు దగ్గర ఇలాంటి సూత్రాలు చాలా ఉన్నాయి నాన్న, నాకు ఇదివరకే చాలా చెప్పింది. ఆహా, అన్ని విన్నాకనే ఏమిట్రా ఇలా అత్తగారిదిలా అబ్బా, అయింది ఏదో అయిపోయింది, ఇంకా ఎందుకండి వాడిని ఇలా ఆడిపోసుకుంటారు? ఏమిటో సుపుత్రుడు గాని వెనకేసుకొస్తున్నావు ఏంటి? మనవని చేతికిస్తాను ఏమైనా మభ్యపెట్టాడా? అదేం కుదరదు. ఈ బడుద్దాయి లాంటి మనవడు నాకు ఎంత మాత్రం అక్కర్లేదు. నా కోడలు లాంటి బుద్ధిమంతురాలు నాకు మనవరాలుగా కావాలి. ఎవరైనా వంశోద్ధారకుడు కావాలని కోరుకుంటారు కానీ మీరేమిటండి ఆడపిల్ల అంటారు? భర్తగాడిదని చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నాను విను. విన్ను, 30 ఏళ్ల నుంచి వింటూనే ఉన్నాను, ఇక మీద వినేది లేదు. కరెక్ట్, ఎప్పుడు భర్త మాట భార్య వెంటవేనా? కొన్నిసార్లు మన మాట వాళ్ళు వినాలి. ఓహో, నువ్వు ఆ రూట్ లో అలా వచ్చావా అమ్మా? ఓకే,
మనవడైనా మనవరాలైనా నేను మాత్రం తాతనే కదా, నా పొజిషన్ లో మార్పు ఉండదు. ఏమంటారు ఎస్పీ గారు? ఒక్క నిమిషం అండి, మా ఆవిడని కనుక్కొని చెప్తాను. ఆ? ఏమో ఏమిటండి? అదేనో ఎన్నో నెల అని. 5వ నెల సీత, మనం చాలా వెనకపడున్నాం. ఝన్ 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 తెలుగు వంద